అయ్య బాబోయ్! కరెంట్ పోయేటప్పటికి నా పరిస్థితి చూడండి ఎలాగయిందో. అవును మీరైతే కరెంట్ పోతే ఏం చేస్తారు? నేనైతే సరదాగా తింటాకి స్నాక్స్ అయితే చేసుకుంటాను. ఈ రోజు కూడా అదే చేశా. ఎలా వచ్చిందో మీరే చూడండి. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్, టేస్ట్ కూడా అదిరిపోద్ది మరి. మన ఇంట్లో మిల్ మేకర్ ఉందండి. మిల్ మేకర్ ని నీటిలో ఏసి మంచిగా ఉడకబెట్టేసి పిండేసి పక్కన పెట్టాను ఫస్ట్. ఈ గ్యాప్ లో కరెంట్ వస్తది అనుకున్నాను కానీ ఇంకా రాలేదు. సర్లేండి ఇంకా ఉడకబెట్టిన మిల్ మేకర్ లో కొద్ది కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్యం పిండేసి ఇలా బాగా కలిపేసుకోనండి. వేడి వేడి నూనెలో మొత్తం పొగడి వేసేయడమే. కామెడీ అంటే తెలుసా, మిల్ మేకర్ వేగుతున్నప్పుడు కరెంట్ వచ్చింది, అది వేగిన తర్వాత మళ్ళీ పోయింది. మొత్తానికి మిల్ మేకర్ లోపల దాకా బాగా ఉడికి మంచిగా ఈ రంగు వచ్చేదాకా వేపుకున్న తర్వాత వెంటనే తినేస్తారేమో, అప్పుడే తినకూడదండి బాబు, అసలైంది ఇప్పుడే ఉంది. మిల్ మేకర్ అంతా ఒక గిన్నెలోకి తీసుకోండి. అలాగే కొద్దిగా ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, ఒక చెక్క నిమ్మకాయ పిండి, పూసిన్ని ఉల్లిపాయలేసి బాగా పిసికి పిసికి కలపాలన్నమాట. అంతేనండి, సాయంత్రం సరదాగా తింటాకి మిల్ మేకర్ పకోడీ రెడీ. పైన కొద్దిగా ఉల్లిపాయలు తగిలిచ్చి బయట గాలికి కూర్చొని పర్రా పర్రమని నవ్వులితే భలే ఉందండి. మీరు లైక్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. ఉంటాను మరి.